ఆలోచిస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే సంకష్టహర చతుర్థి రోజు నేను ఎలా ఉపవాసం పాటిస్తాను ఏంటి అనేసి చాలామందికి సందేహాలు ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. సో నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కొన్ని డౌట్స్ అయితే. అండ్ నేను ఈరోజు లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్ళబోతున్నాను. సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాని విశిష్టత ఏంటి అనేది కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. దాదాపుగా 1 year నుండి నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను అనమాట, మంత్లీ కూడాను. సో చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే నేను అక్కడ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. పదండి. ముందుగా అయితే స్వామివారి విగ్రహం అయితే ఇలా ఉంటుందన్నమాట. ప్రతి నెల కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, రకరకాల ద్రవ్యాలతో, పుష్పాలతో, కుంకుమతో, పసుపుతో ఇలా అన్నమాట. మొత్తానికైతే మేము టెంపుల్కి ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ కాగానే ముందు కనిపించేది ఏంటి అంటే ప్రదక్షిణాలు. ఇక్కడ మెయిన్గా జరిగేది ప్రదక్షిణాలు మాత్రమే. 3, 5, 11, 21, 108 వాళ్ళ కోరికలు నెరవేరిన దాన్ని బట్టి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే యూత్ పిల్లలు ఎక్కువ, కాలేజీ గోయింగ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వచ్చి, అండ్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ విషయంలో అయితే నాకు ఈ విషయం చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ గుడి వచ్చేసి నస్పూర్ అనమాట. నస్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర ఉంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి చూడండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా మద్దలు అండ్ మా తాతయ్య కూడా వచ్చారనమాట. తను రామగుండం నుండి వచ్చాడనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ నుండో వస్తారనమాట. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఇక్కడ నుండి వచ్చాము, మేము గోదావరి నుండి వచ్చాము, మేము మంచిర్యాల దగ్గర నుండి వచ్చాము, ఇలా చెప్తూ ఉంటారు. మందమరి నుండి కూడా వస్తారు, బెల్లంపల్లి నుండి కూడా వస్తారండి. ఇంకా ఇక్కడ స్వామివారు అయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని మా అందరి నమ్మకం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు, అండ్ అటు పక్కన కొబ్బరికాయలు కొడుతూ ఉంటారనమాట. పొద్దునంతా కూడా గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా చందమామను చూసేసి తిని వెళ్తారనమాట. ఈ విషయం కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఇది నేను సెకండ్ టైం అనమాట ఇక్కడ భోజనం చేయడము. ఫస్ట్ టైం ఒకసారి తిన్నాను. నేను ఎక్కువగా ఇంట్లోనే భోజనం ప్రిపేర్ చేసుకొని వచ్చి చందమామకి హారతి ఇచ్చి తింటానన్నమాట. సో ఇంక ఇక్కడ కూడా ఇంతమంది తింటున్నారు, మనం కూడా తిందాం అన్నట్టుగా మా వారంటేను. సో ఈసారి తిని చూద్దామనేసి అంతకుముందు ఒక 2 months బ్యాక్ అయితే తిన్నామన్నమాట. సో ఈసారి కూడా ఇక్కడే భోజనం చేద్దామనేసి అయితే ప్రిపేర్ అయ్యి వచ్చాము. సో నేను కొంత వీడియో అయితే మీకు చూపించడానికైతే తీశాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మళ్ళీ మంత్ వెళ్ళినప్పుడు క్లియర్ కట్గా నేను వీడియో అయితే తీస్తానన్నమాట. ఇంకా నేను ఉపవాసం ఎలా ఉంటాను అనేది అయితే చాలా మందికి డౌట్ అన్నమాట. ప్రతిసారిను నాకు ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ అభిషేకాలు జరుగుతాయండి, చాలా బాగుంటాయి. పుష్పాభిషేకం టైంలో స్వామివారిని చూడాలి. అండ్ నా వీడియోలు ఫాలో అవుతున్న వారికైతే తెలిసే ఉంటుంది. కుంకుమార్చనలు, పుష్పాభిషేకాలు, చక్కెరతో అభిషేకము. ఈసారి అయితే చెరుకు రసం అన్నమాట. చెరుకు రసంతో అభిషేకం చేస్తూ ఉంటారు. అండ్ మనకి ముందే మెన్షన్ చేస్తారనమాట. ఒకరోజు ముందే మనకు వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది, మెన్షన్ చేస్తారనమాట. ఒకవేళ ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటే చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే పిల్లలు కూడా చెప్పాను కదండి, యూత్ పిల్లలు చాలా వస్తారనమాట. అండ్ వాళ్ళ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ శాలరీ వచ్చేసి ఇంక అక్కడే ఇస్తారనమాట. అంత నమ్మకం అన్నమాట వాళ్ళకి. అండ్ పిల్లలు కాని వాళ్ళు అన్నదానానికి ఇవ్వడము, ఇలా డొనేషన్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు 50,000, 10,000 అంటే అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు కదా, వింటూ ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది. ఎంత కోరిక త్వరగా నెరవేరితే అంత డొనేట్ చేస్తామండి. మనం ₹1 ఇవ్వడానికి చాలా ఆలోచిస్తాము. అట్లాంటిది ఒక అమ్మాయి అయితే
అంటే నేను ఈరోజు వెళ్ళిన రోజైతే 32,200 రూపాయలు ఆమెకి శాలరీ వచ్చిందంట. సో అమ్మాయి వెంటనే స్వామివారికి ఇచ్చేసిందంట. సో ఎంత కోరిక నెరవేరితే ఇచ్చుంటారు కదండి. ఇంకా అలా ఎన్నో అండి, చాలా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్పలేను కదా. తప్పకుండా ఈ చుట్టుపక్కల ఏరియా ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక్క నెల విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అందరూ నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ అయితే ఒకటి, మీరు ఉపవాసం ఎలా పాటిస్తారు అక్క అనేసి. నేనైతే మార్నింగ్ పూజ కూడా చేస్తానన్నమాట. ఎర్ర మందారాలు లేదు అంటే ఎర్ర గులాబీలు ముందే తెప్పించుకుంటాను. అండ్ ఇక్కడ అభిషేకాలు చేస్తారని చెప్పాను కదా, మాకు ముందు రోజే మెసేజ్ చేస్తారనమాట. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో అందులో ఏ అభిషేకం చేస్తారు అనేది తెలుసుకొని మా వారిని తీసుకురమ్మని అంటానమాట. అంటే మన అందుబాటులో లేని, ఒకవేళ పసుపుతో కుంకుమతో అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఈరోజు అయితే చెరుకు రసంతో అభిషేకం చేస్తున్నారు. సో అట్లాంటివి ఏమైనా కొబ్బరి నీళ్ళతో ఒకసారి అట్లా చేస్తూ ఉంటారనమాట. 108 kg షుగర్తో చేస్తారు, 108 kg నెయ్యితో, 108 kg హనీతో ఇలా చేస్తూ ఉంటారనమాట. 108 kgల పసుపు, 108 kgల కుంకుమ, ఇట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క ఐటమ్స్తో మన స్వామివారికి అయితే అభిషేకం చేస్తూ ఉంటారు. చాలా పుష్పాభిషేకం చూడాలండి, ఎంత బాగుంటుందో. అండ్ ఈ మంతే మనకు వచ్చే నెల ఏం అభిషేకం చేస్తారో దానికి సంబంధించిన కొంత డొనేట్, అంటే మన ఇష్టపూర్వకంగా 100 రూపాయలు కానివ్వండి, 200 కానివ్వండి, అలా మనము రాయించవచ్చు స్వామివారికి. సో నేను అలా తెలుసుకొని ఆ అభిషేకాన్ని అయితే నేను ఇంట్లో చేసుకుంటానన్నమాట. అంటే అంత పెద్ద విగ్రహానికి మనం అర్హత ఉండదు కాబట్టి, సో నేను ఇంట్లో నా చిన్ని వినాయకుడికి అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ అయితే వచ్చేసి నేను పసుపు గౌరమ్మని పెట్టుకుంటానన్నమాట. దీపారాధన చేసేసి పసుపు గౌరమ్మని పెట్టేసుకొని, అండ్ పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, గంధం నీళ్ళతో, నార్మల్ వాటర్తో స్వామివారికి అయితే అభిషేకం చేసుకుంటానన్నమాట. చక్కగా వస్త్రం వేసేసి 21 పువ్వు, ఫస్ట్ 108తో అర్చన చేసేసి 21 పువ్వు, 21 అక్షంత, 21 బెల్లం ఉండబెడతా అన్నమాట. బెల్లాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెడతాను. ఇంకా నాకు అంటే కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో అయితే రవ్వ లడ్డు కానివ్వండి, అట్లా 21 ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ప్రసాదం చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట. వీలున్నప్పుడైతే కంపల్సరీగా చేస్తాను. లేదు అంటే నేను ముడుపు కడతానన్నమాట. ఎర్ర క్లాత్లో ఒకటి ముడుపు కడతాను. 3 పిరికిలు బియ్యం తీసుకొని పసుపు, కుంకుమ, పోక ఖర్జూరం వేసి ఒక 11 రూపాయలు వేసి ముడుపు కట్టేసి ఒక కోరిక కోరుకొని స్వామివారి ముందు పెట్టేస్తానన్నమాట. పెట్టేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసి దీపారాధనకు ముందే ఆ బియ్యం ఉంటాయి కదండి, ముడుపు తీసేసి బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంతో బెల్లం అన్నం వండేసి స్వామివారికి చూపిస్తాము. యాస్టీస్గా పూజలంతా కూడా చేసేసుకుంటాను అనమాట. మళ్ళీ అష్టోత్తరాలు, మళ్ళీ ఎర్ర పువ్వులు 21 అట్లా చేసేసి స్వామివారికి అయితే నైవేద్యం చూపించేసి కొబ్బరికాయ కొట్టేసి, అండ్ ఇక్కడ లక్ష్మీ గణపతి టెంపుల్కి అయితే వెళ్ళొస్తాము ప్రతిసారిను. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చెరుకు రసం ఇచ్చారు కదా, సో అది తీర్థంగా అయితే తీసుకుంటున్నాం అన్నమాట. సో వెళ్ళి వచ్చేసి చందమామకి హారతి ఇచ్చి నేను ఉపవాసం విడుస్తానన్నమాట. సో ఈసారి అయితే ఇక్కడే ఉపవాసం అయితే విడుస్తున్నాను. సో నేను ఎప్పుడు కూడా ఇలా తినలేదన్నమాట. ఇది సెకండ్ టైము. చూస్తున్నారు కదా ఎంతమంది ఉంటారో భోజనాలకి, అందరూ ఉపవాసం ఉన్న వాళ్ళే అన్నమాట. మార్నింగ్ నుండి ఆల్రెడీ అక్కడ 10 అయిందనమాట దాదాపుగా. అయినా చూస్తున్నారు కదా ఎంతమంది ఫ్యామిలీస్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి ఎంత వెయిట్ చేస్తూ తింటున్నారో. ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లా తింటా ఉంటే. సో నేను ప్రతిసారి కూడా ఇంటికి వెళ్ళి తినేదాన్ని. అండ్ మా మరదలు ఉంది కదండి, ఇంతకుముందు కనిపించింది కదా, తను అనిందనమాట ప్రతి నెల నేను ఇక్కడే తింటాను అక్క అనింది. సో చూద్దాం అనేసి 2-3 మంత్స్ బ్యాక్ ఏమో ఒకసారి తిన్నానమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈసారి కూడా తింటున్నామన్నమాట. మా వారు, నేను, మరికి ముగ్గురం వచ్చాము. సో ఇదండి, నేను ఇలా పూజ చేసుకుంటాను. ఒకవేళ మీకు క్లియర్ కట్గా కావాలి అనిపిస్తే, ఏమైనా తప్పులు చేస్తుంటే ముందైతే, తప్పుగా చెప్పుంటే ముందైతే క్షమించండి. అండ్ ఇంకేమైనా క్లియర్ కట్గా చూపించాలి అనిపిస్తే నాకు కామెంట్ చేయండి.
అండ్ ఇంకా మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే ఇలా చేయండి అక్క అని చెప్పండి. నాకైతే ఇట్లా తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవరు చెప్పినా చేస్తూ ఉంటాను మంచి పని అనిపిస్తే. అండ్ చెప్పండి ఇంకా ఇలా చేసుకోండి అక్క బాగా అనిపిస్తుంది అంటే తప్పకుండా నాకు మెన్షన్ చేయండి, అలా చేసుకుంటాను. ఇక్కడ మా మరదలు, నేను, వాళ్ళ పిల్లలు మేమందరం భోజనం చేస్తున్నాము. అండ్ మా వారు మరిక్కినాని అటు సైడ్ వెళ్ళారనమాట. సో ఇక్కడ మేము మా కాలనీ వాళ్ళందరం కూడా ఒక ఫోటో దిగుతున్నాం. మనకు ఫోటోలో పిచ్చి, వీడియో పిచ్చి ఉంటుంది కదా. సో అండ్ మీకు చూపించినట్టు ఉంటుంది అండ్ నాకు మెమరీగా ఉంటుందని నేను ఈ వీడియో తీసానమాట. నన్నైతే చాలామంది అడుగుతున్నారు, అందుకోసమే ప్రత్యేకంగా ఈరోజైతే చిన్న వీడియో అయితే తీశాను. నాకు కొంచెం అనీజీగా అనిపించింది, ఎందుకంటే మనం వెళ్ళింది దేవస్థానానికి కదా, వీడియోస్ తీయడానికి బాగా అనిపించదు. బట్ నా ద్వారా ఒక్కరికి తెలిసినా బాగానే ఉంటుంది కదా అన్నట్టుగా అయితే తీసానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. ఇంకా క్లియర్ కట్గా అయితే వచ్చే మంత్లో నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఆ స్వామివారి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ విజిట్ చేసినా కూడా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా నా ద్వారా ఇంతమందికి తెలిసి వెళ్ళారు అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.